దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ 3వ రోజు ప్రభువు మనల్ని ప్రేమించి సిద్ధపరిచి దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మంచిది. ఈ శిలువ శ్రమల ధ్యాన ప్రార్థన కోడికలలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుగా మనందరం కూడా విన్నాము. వినిన దాంట్లో నుంచి ఈరోజు అంశము యెహోవా రాఫా. ఈ మాట ఒక పాటలో వస్తుంది, మీకు ఎవరికైనా గుర్తుందా? ఈ మాట ఒక పాటలో వస్తుంది. వెరీ గుడ్. యెహోవా రాఫా అనేటువంటి మాట అనక దాని అర్థం ఏంటో ఆ పాటలోనే ఉంది. అర్థం కూడా ఆ పాటలోనే ఉంది. ఎవరో చెప్తారా? ఏమండి? కాదు. వెరీ గుడ్. స్వస్థపరచు యెహోవాను నేనే. ఓకే, రైట్, మంచిది. ఈ రోజున యెహోవా రాఫా అనేటువంటి మాట మీద జాగ్రత్తగా కొద్ది మాటలు నేర్చుకుందాం. వినడానికి ఆసక్తి కలిగిన వారంతా కూడా గట్టిగా హల్లెలూయా, రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రైట్, మంచిది. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అన్నదమ్ములైన వారు అక్క అనబడినటువంటి ఆ కుటుంబము ఉంది. ఏ కుటుంబం మీకు తెలుసు? ఆ మీదనే ఉంది. చిన్నాడు మోషే, అన్నయ్య అహరోను గారు, అక్క మిరియాము. ఈ కుటుంబంలో కాస్త తడబడిన వ్యక్తి, స్పష్టత లేని వ్యక్తి, స్పష్టత పలకలేని వ్యక్తి ఎవరు అంటే నెత్తివాడు అయినటువంటి మోషే. ఆయన అనుకుని ఉండొచ్చు బహుశా, నేను నత్తివాడిని కదా, స్పష్టంగా మాట్లాడలేని వాడిని కదా, స్పష్టత అంటే నేనేమీ చెప్పలేని వాడిని కదా, ఏ మాట అవతల వారి దగ్గరికి వెళ్ళి వినిపించలేని పరిస్థితిలో ఉంటే నా పరిస్థితి దేనికి పనికిరానేమో అనుకున్నాడు ఆయన. ఈయనకి సహకారి తన అన్నగారు అయినటువంటి అహరోను గారు, తన అక్కగారు అయినటువంటి మిరియాం గారు. ఆమె ఒక ప్రవక్త్రి, అంటే ప్రజల దగ్గర ఉండేటువంటి విషయాలన్నీ కూడా సేకరించి దేవునికి తెలియచేసేటువంటి ఒక ఆమె. సరే, ఈయన అనుకున్నాడు, నేను నత్తివాడిని కదా, నేనెందుకు పనికిరాను కదా, ఏ స్పష్టత నాకు రాదు కదా, ఒత్తులు కలిగినటువంటి మాటలను పలకలేనటువంటి నన్ను ఎందుకు ఈయన పిలుచుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన తనలో ఉందేమో. అయితే సరే, దేవుని ప్రజ అయినటువంటి వారిని నడిపించడానికి సామర్థ్యం కలిగినటువంటి వారికి, శక్తిని ఉండేటువంటి వారికి, ధైర్యాన్ని ఉండేటువంటి వారికి, తన ప్రజలైన వారిని చూసే తప్పకుండా ఎక్కడికైనా నడిపించగలిగినటువంటి ముందడుగు వేయటానికి బలాన్ని కలిగినటువంటి వ్యక్తిని దేవుడు చూస్తాడు. కానీ అదేంటి, నత్తివాడిని కదా, నాకేమి తెలియదు కదా, నన్ను పిలుస్తున్నాడేంటి అనుకుంటూ ఉన్నాడు ఈయన. సరే, ఏదైనప్పటికీ కూడా ఈయన ఎవరు అంటే హెబ్రీయుడు. ఈయన లోపల ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ, లోపల ఎన్ని తలంపులు కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఆయన పట్ల ఒక విచిత్రమైనటువంటి, తన ప్రజలైన వారిని నడిపించాలి, ఒక నాయకుడిగా నీవు ఉండాలి. సరే, దేవుడు పిలుచుకున్నాడు మోషేని. పిలుచుకున్న తరువాత ఇక్కడ సందర్భం చూస్తే ఆ 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి
దానిలో 3 దినములు నడిచిరి. చాలా అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడ అరణ్యం పేరుంది. ఏంటది? షూరు అరణ్యము. ఈ అరణ్యము దగ్గరికి దేవుని ప్రజలైనటువంటి వారిని ముందుకి ఆయన ఉంటూ వారందరినీ కూడా సాగనంపుతూ ఉన్నాడు, తీసుకుని వెళ్తూనే ఉన్నాడు. ప్రజలైన వారిని తీసుకుని వెళ్తూ ఉంటే వారు వెళ్తున్నారు. ఎర్ర సముద్రము గుండా ప్రయాణం చేస్తూ ఉంటుండగా వారికి దారి చూపించే రీతిలో ఒక నాయకుడిగా ఈయన ఉండి నడిపిస్తూ ఉంటుండగా షూరు అరణ్యము దగ్గరికి వెళ్ళి 3 దినములు ప్రయాణం చేసి అక్కడనే ఏం చేస్తూ ఉన్నారంటే నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. సహజముగా ఒక పాట మనం పాడుకుంటూ ఉంటాం. నీళ్లు లేకపోయినా, తండ్రి లేకపోయినా బ్రతుకుగలనా, నువ్వు లేకపోతే అంటారు. ఎవరు తెలియదు పాట? మరి ఏమన్నా తలగిలిపోయి వస్తున్నారు మీరంతా. ఓకే, దాహము తీర్చడానికి, ఆకలి తీర్చుకోవడానికి అలమటించిపోతూ 3 రోజుల పాటు ప్రయాణం చేస్తున్న వారు, దాహం వేస్తుంది, నీళ్లు లేవు. అదేంటి? ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు కదా వీళ్ళు. షూరు అరణ్యంలో ఏముంటే మనందరికీ తెలిసింది. ఏముంటాయి అరణ్యంలో? ఆకులు తప్ప నీళ్ళు ఉండవు కదా. అరణ్యంలో వారు ఆ రకమైన దాహము కోరి ఉండగా ఆ దాహము వారికి వచ్చినప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అంతలో వారు మారాకు చేరేది. ఇక్కడ అరణ్యము గుండా ప్రయాణం చేసి, సముద్రంలో నుంచి అరణ్యం గుండా ప్రయాణం చేసి మార అనేటువంటి ఒక స్థలానికి వచ్చారు. అక్కడ ఏముందంటే ఒక ఊట బుగ్గ అక్కడ ఉంది. మార అనేటువంటి స్థలానికి వచ్చారు. ఆ మార అనేటువంటి స్థలానికి వచ్చినటువంటి వారు దాహముతో అలమటించిపోతూ ఉన్నారు. అలమటించిపోతూ ఉండే సమయంలో వారికి ఒక నీటి బుగ్గ కనబడుతూ ఉంది. మారా అనగా అది ఒక స్థలము. అక్కడ ఒక నీటి బుగ్గ ఉంది. అంటే నీటి ఊట ఊరుకునే ఉంటుంది. ఆ స్థలము దగ్గర దాహం వారికి వేస్తుంది. ఆ నీటి ఊట దగ్గర వారు ఆగారు. ఆగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. గమనించండి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దాహము కొన్నారు. దాహము కంటూ ఉండగా ఒక స్థలము ఉంది. ఆ స్థలం పేరు మారా అనేటువంటి స్థలం దగ్గరికి వచ్చి ఒక నీటి బుగ్గ ఉండినప్పుడు ఆ బుగ్గ నీళ్లు ఎలాంటివి అంటే చేదు. ఏమండి? ఖచ్చితంగా అక్కడ ఒక్క నుంచి పడింది. ఏంటది? ఆ నీళ్లు చేదు. అదేంటి, నేను నీళ్ళు తాగాక చాలా తీపుకున్నాయి అంటారు కొంతమంది కదా. కొంతమంది అంటారు అదేంటి ఉప్పుకున్నాయి అంటారు. కొంతమంది అంటారు అవి చేదుగా ఉన్నాయి అంటారు. అంటే ఎందరూ ఎన్ని విధములుగా నీటిని గురించి వర్ణింపు చేసినప్పటికీ కూడా ఇక్కడ మారా నీళ్ళు ఎలాంటివి అంటే చేదు. ఈ చేదుగా ఉండేటువంటి నీళ్లు దేనికి కూడా దాహము తీర్చుకోవడానికి పనికిరావు, స్నానం చేయడానికి పనికిరావు, ఎవరికైనా దాహాన్ని తీర్చడానికి ఎప్పుడు ఇద్దామంటే పనికిరావు. అలాంటి స్థలం దగ్గర వారు వరచి ఉన్నారు. వారి దాహం తీర్చలేకపోతుంది. వారికి దాహం తీర్చకపోయినందువలన ఏం చేయాలి? మరి అప్పుడు ఏం చేస్తే దాహం తీరుతుంది? ఒక విధంగా ఆధ్యాత్మికంగా ఆలోచన చేయగలిగితే తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోగులు లేను. ఒకసారి వాక్యం చూద్దాం. యెషయా 55. తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోగాలు లేని వారు. రోగాలు అంటే ఏంటి అసలుకి?
మారక ద్రవ్యము, డబ్బులు మార్చేటువంటివి రోకలు, డబ్బులు. ఓకే, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. డబ్బులు లేకపోయినప్పటికీ, అక్కడ రోకలు లేకపోయినప్పటికీ, ఏమి ఇయ్యకయే, మంచిది, ఏమి ఇవ్వకయే నా దగ్గరికి వచ్చినటువంటి వారు, నా మాట వినటువంటి వారు, నన్ను కలిగినటువంటి వారు, నా నామమును స్వీకరించినటువంటి వారు, నా నామం పేట పోషించబడుతూ ఉండే వారికి దాహం అనేది ఉండదు. అయితే వీళ్ళకి ఎలా దాహం వచ్చింది? వీళ్ళు ప్రజలు కదా, దేవుని యొక్క ప్రజలు కదా. దేవుని యొక్క ప్రజలైన వారికి దాహం ఎలా వచ్చింది? దాహం వచ్చినప్పుడు ఆ అరణ్యం గుండా ప్రయాణం చేసి ఆ స్థలం, మారనటువంటి స్థలం దగ్గరికి వచ్చినప్పుడు, అనగా నీటి ఊట బుగ్గ కనిపించింది. అక్కడ నివాసమై ఉండేది, త్రాగడానికి పనికి రాకపోయినప్పుడు వీళ్ళు దేవుని ప్రజ అయినప్పటికీ కూడా దాహం ఎందుకేస్తుంది? దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద ఆధారపడ్డవారు, దేవుని స్మరించినటువంటి వారు, దేవుణ్ణి అంగీకరించి జీవిస్తూ పోషించబడుతూ ఉండేవారు. వారు దాహం అనేటువంటి మాటకి ఇక్కడ అంటున్నాడు, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు. అంటే నీళ్ళు ఇచ్చేవారు ఎవరు? ఆ ఎర్ర సముద్రమును రెండు విభాగాలుగా, రెండు భాగాలుగా, అటువైపు ఇటువైపు గోడలుగా నిలిచిపెట్టేది ఎవరు? దాన్ని ఆపివేసేది ఎవరు? అరణ్యము గుండా, సముద్రం గుండా నడిపేది ఎవరు? సముద్రాన్ని సృష్టించేది ఆయన, గోడలుగా నీళ్లను నిలబెట్టేది ఆయన, ప్రజలను నడిపించేది ఆయన, అట్టి ఉపద్రవం తప్పించేవాడు ఆయన. ఆయన అంటున్నాడు, దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. అంటే నీళ్లు దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ దేవునికి. ఆమేన్, హల్లెలూయా. అందుకు అంటున్నాడు, దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి. అంటే తన ప్రేమ చేత నిర్మించబడినటువంటి ప్రతి మానవుని కూడా ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉండేటప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను నీకు ఉచితముగానే ఇస్తాను. ఏమండి, రక్షణ అనేటువంటిది మనందరం కొని సంపాదించుకోవాలంటే ఒక్కడు కూడా ఏ డబ్బులు పెట్టడం. నేను ఇంత డబ్బులు ఇస్తున్నానా, రక్షణ నాకు ఇవ్వండి అంటే దొరుకుతుంది అంటారా? మీకు ఉదాహరణ చెప్తాను. గారడి సీమను అంటూ ఉన్నాడు, అద్భుతాలు చేసినటువంటి వారిని చూసి ఈయనేమంటున్నాడంటే, ఆ వరము నాకు ఏమని ఉందా? దేవాది దేవుని అంగీకరించినటువంటి మనము దేవుని పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దాహం తీరుస్తాడు. దాహము గన్నవారలారా, నాతో సహా చెప్తున్నారు, మంచిదే. దేవుని ఎద్దకు రండి. దేవుడు పిలుస్తూ ఉండేటప్పుడు పిలుపుని అంగీకరించిన ఏ వ్యక్తి కూడా ఆయన దగ్గరకు రాకుండా ఉండిపోకుండా వచ్చినటువంటి వారికి ఎందుకు దాహం వస్తుంది? ఇప్పుడు వారిలో ఒక లోపం ఉంది. ఏంటో లోపం చూద్దాం, చదువుకుందాం. అందువలన దానికి మారా అను పేరు కలిగేను. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ఆ నీళ్ళు చేదు, ఆ నీళ్ళు త్రాగటానికి పనికిరావు. ఆ నీళ్ళు దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఒక్కదానికి పనికిరావడం పనికి వస్తుంది. నీళ్ళు చేదువైనా తీపివైనా ఏ రకమైన నీళ్ళు అయినప్పటికీ కూడా, మీకు ఇంతకు ముందు నేను చెప్పాను, అగ్నిని ఆర్పటానికి పనికి వస్తున్నాయి నీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదండి. అది ఎంతటి అగ్ని అయినప్పటికీ కూడా ఆర్పివేయగలిగే శక్తి దేనికి ఉంది? నీళ్ళకి మాత్రమే ఉంది. కానీ వీరికైతే దాహం వేస్తుంది. వీరికి దాహం వేస్తే, ఈ దాహం వేస్తే అక్కడ మారా అనేటువంటి స్థలానికి వచ్చారు. ఆ స్థలంలో ఉండే బొగ్గలో ఉండే నీళ్లు చేదుగా ఉన్నాయి. అది మీరేం చేయాలి? దేవుని నమ్మారు కదా, దేవుని చేత విడిపించబడ్డారు కదా, దేవుని నామమును బట్టి పోషించబడుతూ ఉన్నారు కదా. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ క్లియర్గా ఉంది. నెక్స్ట్ మాటలకు వెళ్దాం. ప్రజలు మేమేమి త్రాగుదామని
గమనించండి, ఈ మోషే గారు ఎవరు? హెబ్రీయుడు అయినప్పటికీ కూడా హెబ్రీయులందరికీ కూడా ఈయన ఒక ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇంతకు ముందు చెప్పాను నేను, ప్రవక్త అనగా ప్లస్ ఒక్క ప్రవక్త. అంటే ప్రజల నుండి, వక్త అంటే దేవుని దగ్గర నేర్చుకొని ప్రజలైన వారికి వినిపించటము ఒకటి. రెండవది, ప్రజల యొక్క ఉద్దేశాలను, ప్రజల యొక్క విషయాలను, ప్రజల యొక్క తలంపులు వీరికి చెబితే, ఎవరికి? ప్రవక్త అయిన మోషేకి చెబితే ఇవన్నీ తీసుకుని వచ్చి దేవునికి తెలియపరిచేవాడు ప్రవక్త. ఈ ప్రవక్త హెబ్రీల ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన మీద దేవుని ప్రజ అయినటువంటి వీరు ఏం మొదలెట్టారు? ఇదేనండి ఇప్పుడు మనిషి కుటుంబాన్ని చెడగొడుతుంది. మనిషి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కప్పు చేస్తుంది. మనిషి ఆధ్యాత్మికమైన చింతన విరగగొడుతుంది. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలకు ఎడబాటు కలుగుతుంది. ఏంటి? ఈ సనుగుడు. సనుగుడంటే గమనించండి, క్రైస్తవునికి తగ్గదు. ఆమేన్, హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో రక్షించబడిన జీవితంలో ఎప్పుడు ఎక్కడ సొనిగినా సరే ఆధ్యాత్మికమైన భక్తి నీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో అప్పటి నుంచి భక్తి జీవితం కలిగి ఉన్నట్లు దాని అర్థం. ఆ భక్తి జీవితాన్ని కలిగి నీవు అలాగే నువ్వు వెళ్ళిపోగలిగితే నీ భక్తిని నీవు కాపాడుకుంటావు. లేదా సనుగుడు మొదలెట్టావు అనుకో, ఈ సనుగుడు మొదలెట్టే వాళ్ళకి ప్రభు అంటున్నాడు, నీవెందుకయ్యా సనుగుతూ ఉన్నావు? నీవెందుకయ్యా మాట్లాడుతూ ఉన్నావు? నీవెందుకు వారి మీద వ్యర్థంగా మాట్లాడుతున్నా అనడానికి, ఏమయ్యా పగ తీర్చుట నా పని కానీ నీది కాదు కదా. ఎవరి పని? పగ తీర్చిన నా పని. నువ్వెవడవయ్యా మధ్యలో? నువ్వు వాడు లాంటి వాడువే. నువ్వెందుకు మాట్లాడుతావు? నువ్వెందుకు నోరు పారేసుకుంటే? మీ ప్రజలైన వారు యేసయ్య నామములో రక్షణ ఇచ్చారు, రక్షణ పొందుకున్నారు. వాళ్ళు పొందుకొని ఏమంటారు? ప్రవక్త మీద ఏమంటున్నారు వీళ్ళు? సనుగులు ఏమి లేవని నీళ్ళు. గమనించండి, ఆధ్యాత్మికంగా ఆలోచన చేయగలిగితే తప్పికొన్న వారు నీళ్ళ ఎందుకు రండి అంటున్నాడు. అదే సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ఆమె పరిస్థితి ఎలాంటిదో. తప్పికొంటూ ఆమె వచ్చింది రెండు విధాలుగా. ఒకటి, మెస్సయ్యను నేను ఎప్పటికైనా కనుగొంటాను ఆధ్యాత్మికముగా, శారీరకముగా. ఎండవేళ మధ్యాహ్నం 12 గంటల వేళ సమయంలో బావి దగ్గరికి వెళ్ళి నాకు అవసరం ఏముంది? దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. దేవుని యొక్క మాటలు వారి జీవితంలో నెరవేర్చబడాలి. అదేంటి? ప్రవక్త అయినటువంటి ఈయన మీద ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏం మొదలెట్టారు? సనుగుట. ఈ రోజున భక్తి పరులు మానుకుంటూ వాక్యం చదువుతావు, ఏం చదువుతావో నీకు తెలియదు. వాక్యం వింటావో, ఏమి వింటావో నీకు తెలియదు. దేవుని యొక్క సన్నిధికి వస్తావు, ఏం చేస్తావో నీకు తెలియదు. వాక్యం ఈ రోజు నీకు సూటిగా మాట్లాడు. 40 దినాలంటే ఏదో విన్నాము, వచ్చాము, వెళ్ళిపోయాము కాదు. నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి హెచ్చరికలు ఇవి. మారనేటువంటి దానికి స్థలానికి వచ్చినప్పుడు, సరుకులు మొదలెడుతూ ఉండేటప్పుడు ప్రవక్త ఏం చేయాలి? ఆ సరుకులన్నీ తీసుకుని వెళ్ళాడు ప్రభు దగ్గరికి. ఆ మాటలన్నిటినీ తీసుకుని వెళ్ళాడు ప్రభు దగ్గరికి. ఏమంటే ఆయన ఏం చేయలేడు కదా, ప్రవక్త ఏం చేయలేడు కదా, ఎవరితో చెప్పుకోడు కదా, ఎవరి దగ్గర ఏం మాట్లాడు కదా, ఒకరి దగ్గర మాట్లాడుతున్నాడు. ఎక్కడ? దేవుని దగ్గర. ఎందుకు? ఆయన ఎంపిక చేసుకున్నాడు కనుక, ఆయన పిలుచుకున్నాడు కనుక, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన దగ్గరే చెబుతున్నాడు. ఈ ప్రజల్లో ఏమి లేవని చదువుతున్నారు? నీళ్ళు. నీళ్ళు అనేటువంటివి మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగినటువంటి వారికి ఈ లోక సంబంధమైన దాహం అనేటువంటిది ఉండదు. అందుకే 40 రోజులు ప్రయాణం చేయవలసిన ప్రజలు ఎన్ని సంవత్సరాలు చేశారో? వీళ్ళ బయట అలాంటిది. అయినా కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, బట్ట చిరిగిపోలేదు, ఆకలి
ఏంటి ఇవన్నీ కూడా? ఒకవేళ ఆకలి వేసినా సరే వెంటనే నాన్ వెజిటేరియన్. దేవుణ్ణి కలిగి ఉన్న వారికి, దేవుని మాట చెప్పుని నడిచేటువంటి వారికి, ఏమని నన్ను అడిగితే, దేవుణ్ణి నమ్మకపోతే చెడిపోతాడు తప్ప, కానీ నమ్మిన వాడు ఎప్పుడు బాగుపడలేకుండా ఎప్పుడు ఉండలేదో. ఆమేన్, హల్లెలూయా. దేవుని నమ్మిన ప్రజలు ఏమో అంటున్నారంటే, సొనుగుడు మొదలెట్టారు. ఎవరి మీద? ప్రవక్త మీద. ఆయన ఎవరు ఎంపిక చేసుకున్నారు? ప్రభువే. మామూలు ప్రజలు ఎంపిక చేసుకోలేదు, ప్రజలు పిలుచుకోలేదు, ప్రజలు పిలుచుకుంటే వచ్చేవాడు కాదు. దేవుడు ఎంపిక చేసుకున్నాడు కనుక, ఎంపిక చేసుకున్న దాని ప్రకారంగా ఆయన చెబుతూనే ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? ప్రజలు నడిపిస్తూ ఉండేటప్పుడు వాళ్ళు చెప్పులు అరిగిపోలేదు, ఆకలి వేయలేదు, దాహం వేయలేదు, బట్టలు నలిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఏంటి ఇవన్నీ అద్భుతాలు కాదా? అవన్నీ వాళ్ళకి తెలీదా? ఏమండి, అసలుకి వాళ్ళు అశ్రద్ధ అంటారా కాదంటారా? 40 రోజులు చేరిపోలే దేశానికి. 40 సంవత్సరాలకు అవసరమా? ఈలోకి ఎందరు పుట్టారో ఎందరు చచ్చారో. మానవుడు కూడా ఒక్క తేలికగా జరగవలసిన పనిని వివిధమైనటువంటి రకాలుగా, వివిధమైన పరిస్థితులలో, వివిధమైన కోణాలలో మానవుడు నడుస్తూ ఉంటాడు, సత్యాన్ని గ్రహించి మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, సొనుగుడు అనేటువంటిది క్రైస్తవునికి ఎప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలం సొనుగుడు అనేటువంటిది జీవితంలో ఉందనుకో, నిన్నే తింటుంది. ఈర్ష్య శరీరములకు బాగా పుల్లు పట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈ ఈర్ష్య స్వభావము, ఈ ఈర్ష్య లక్షణాలు, సొనుగుడులు, ఇవన్నీ కూడా క్రైస్తవునికి తగ్గదు. అలాంటప్పుడు దేవుని నామమును బట్టి కనీసం వారు 40 సంవత్సరాలు నడుస్తూ ఉండేటప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి అవి చవి చూడలేదా? ఆ జ్ఞాపకం చేసుకోవట్లేదు. వెంటనే అనేస్తున్నారు, మాకు దాహం వేస్తుంది, నీరెక్కడా? ఆ నీరు కనబడ్డది. నీరు కనబడేసరికి ఆ నీరు ఎలాంటివి? అక్కడ అర్థం ఉంది కదా, మారానగా కింద ఉంది కదా ఫుట్బాల్లో. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త మీద సొరుగులాడుతూ ఉంటుండగా ఆయన ఏం చేశాడో చూద్దాం. అతడు యెహోవాకు ఏం చేశాడు? ఎందుకు మొరపెట్టాడు? వీరికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. దాహం వేసేటప్పుడు ఈ మోషే గారు ఎవరికి మొరపెట్టారో? ఎందుకన్నా కంగారు పడతారు మీరు? ఆగంటారా? దేవుడు చూస్తాడు, దాహం తీరుస్తాడు అన్నాడు ఈయన. మీరెందుకు కంగారు అవుతారో? నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ఆగండి 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 అన్నాడా? ఎందుకు? అప్పుడు ఆమె అనడానికి అవకాశం ఇస్తున్నారా వీళ్ళు? అవకాశం ఇవ్వటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఉద్రేకము. గమనించండి, వాక్యం చెప్పినప్పుడు నేను జనరల్గా, నేను కాసమా ఏ ఒక్కరైనా సరే జనరల్గా ఉండేటప్పుడు నా బీపీ చూడండి, వాక్యం చెప్పినప్పుడు బీపీ చూడండి. మీకైనా సరే కాస్త తేడా కనబడుతూ ఉంటుంది. అయితే వాక్యం చెప్పినప్పుడు బీపీ వచ్చి అందాక లేదు. అలాగా నిదానమే ప్రధానము. ఆమేన్, హల్లెలూయా. నిదానమే ప్రధానం. మానవుడి యొక్క జీవితంలో మీరు ఆగండి అని చెప్పాడు ఆయన. చెప్పిన తరువాత సైన్యములకు అధిపతి దేవునికి ఈయన ఏం చేస్తున్నాడు? మొర్ర పెట్టుట అన్నదానికి అర్థం తెలిసిన మామూలుగా కాదు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఈ నీళ్లు లేవని ఈ ప్రజలైన వారు నా మీద ఏం చేస్తున్నారు? సొనుగుతున్నారు. ఏమండి, మనిషి యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసేది సొనుగులండి. సొనుగులు ఆడేవాళ్ళు చెడిపోతారు, సొనుగులు వినేవాళ్ళు కూడా చెడిపోతారు. గమనించండి, ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి వచ్చావు నీవు. సొనుగులు అనేవి దేవునికి అసభ్యకరమైనవి, దేవుడు అసహించుకునేవి, క్రైస్తవుని యొక్క జీవితానికి పనికి రావు. అలాంటివి ఒకవేళ ఉన్నాయంటే మాత్రము తీసి వేసి పారాయాలి. బియ్యంలో ఉండే రాళ్ళు కానీ బిడ్డలు లాంటివి తీసి పారాయాలి. సరే, ఈ సనుగులు మొదలెట్టిన తరువాత ఏం చేస్తున్నాడంటే దేవాది దేవునికి మోషే గారు ఏం చేస్తున్నారు? మొర్ర పెడుతున్నారు. వాక్యం సెలవిస్తుంది 33:3 యిర్మీయా. ఏమని? కంఠస్థం అయిపోవాలి మీకు.
ఫోన్ నెంబర్ ఇదే. అర్ధరాత్రి ఎప్పుడైనా కంటెస్ట్ రావాలి ఈ వాక్యము. ఇర్మియా 33:3. నాకు మొర్ర పెట్టుము, అపాయకరమైన పరిస్థితుల్లో కావచ్చును, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కావచ్చును, దాహము అయి ఉండొచ్చును, అన్నపానంలో అయి ఉండొచ్చును, ఏ విపత్తులు అయినప్పటికీ కూడా నేను నీకున్నాను కనుక నువ్వు చేయవలసిన పని ఏంటి? నాకు నువ్వు చిన్నదేదైనా వచ్చిందని. ఏమండి, భక్తి కలిగినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా వాక్యానుసారంగా భయపడేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. భయపడండి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు. ఈ మాట చెప్పేది ఎవరు? పాస్టర్ గారా? లేకపోతే విశ్వాస? లేకపోతే సమాజంలో ఉండేవాడా? కుటుంబంలో ఉండేవాడా? ఎవరంటున్నారు ఈ మాట? దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, త్రాగటానికి నీళ్ళు లేవని సరుగుతావా? నీవు కూడా రక్షించబడ్డావు కదా, నువ్వేం చేయాలి ఆ సమయంలో? దేవునికి మొర్ర పెట్టాలి. దేవునికి మొర్ర పెట్టగలిగితే అని అంటున్నాడు, నాకు మొర్ర పెట్టుము. చక్కని మాట కదా. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. అంత మాత్రమే కదా, కండి చేయండి. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయదును. అబ్బా, మొదటగా మనిషి చేయవలసిన పని ఏంటి? సొలుగుడు కాదు కదా, వాళ్ళు అదే చేస్తున్నారు. ఈ మొర్ర పెట్టడం మానేశారు. ఏం ప్రారంభించారు? సొలుగుడు. ఈ రోజున వాక్యం వింటున్నారు. ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు మధ్యలో ఏం చేద్దాం? ఈ రోజున మనిషికి ఆరోగ్యం రాకపోవడం కారణాలు ఏం తెలుసండి? సొలుగుడే. నేను గ్రహించేది ఏంటంటే, ఒక మనిషి ఒక మాస్టర్ గారు నన్ను అడిగారు, అన్నయ్య నిన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళి అయిపోయింది, భోజనం పెళ్ళి అయిపోయిన ముందు పెళ్ళి అయిపోయింది, భోజనం అయిపోయింది, ఇద్దరం కూర్చున్నా. ఆ తమ్ముడు నేను కూడా. ఆ తమ్ముడు బొబ్బిల్లి చేస్తున్నాడు. అన్నయ్య ఈ రోజున ఏంటని అతని జీవితం అలాంటిది, ఒక ప్రార్థన చేయడం అన్నయ్య. డ్రింకర్ అన్నయ్య. ఏ డ్రింకరు? డ్రింకర్ అంటే అయిపోయింది టోటల్గా అన్నయ్య. అలాంటి వాడు ఎలాగన్నయ్య అంటే నాతోనే. అప్పుడు నేను అన్నాను, తమ్ముడు, మనిషికి నోటి నిండా 5,000 వెళ్ళాయి అనుకోండి, వాడుకున్న భక్తి ఏకపోదు తమ్ముడు. 5,000 నోట్లకి సమృద్ధిగా ఎప్పుడైతే వెళ్ళాయో వాడు పొరపాటున ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉండడం, వాడు దేవునికి దూరం అయిపోతాడు, వాటికి దగ్గర అయిపోతాడు అని నేను అన్నాను ఆయనకి. కారణం ఏంటంటే ఈ రోజున, అందుకే వాక్యం నాకు సెలవిస్తుంది మనందరికీ, తమకు ఆస్తి కలిగిన కొలది ఇశ్రాయేలీయులు నా ఎడల అధిక పాపము చేయొచ్చు వచ్చింది. అబ్బా, ఎవరు వచ్చారండి? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు కలిమి కలిగిన కొలది వారి జీవితాల్లో భక్తి కనబడదండి, బుద్ధే కనబడుతుంది. భక్తి జీవితం కలిగినటువంటి వారికి బుద్ధి అనేది అంత అక్కర్లేదండి. వాటంతట అవే వచ్చేస్తాయండి. వాక్యం సెలవిస్తుంది, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. అంత మాత్రమే కాదు, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. ఈ విషయాలు ఎవరు తెలియజేస్తారండి? ఒక్కటే గ్రహించాలి, గూఢమైన సంగతుల పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా చెప్పారు అంటే సేవకుడు తప్ప ఇంకెవరు కూడా చెప్పలేరు. ఆమేన్, హల్లెలూయా. అతడు దేవుని ప్రతినిధి, నీ ప్రతినిధిగా దేవుని ప్రతినిధి. దేవుడు ఎంపిక చేసుకున్న వాడు అయితేనే ఇక్కడ నిలబడతాడు, లేకపోతే లేదు. దేవునికి ప్రతినిధి కనుక దేవుడు చెప్పితేనే తప్ప ఆయన చెప్పడం, తనంతట తాను చెప్పడం. దేవునికి ప్రతినిధి కనుక ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు స్పష్టంగా, నీకు గూఢమైన సంగతులను నీకు తెలియచేశాడు. మరి ఈ రోజు రక్షణ పొందిన నీవు నేను కూడా మనం ఎందుకు మొరపెట్ట దేవుడు గూఢమైన సంగతులను బయటపరచడా? అయ్యారండి, ఉదయాన్నే వేస్తానండి, ప్రార్థన చేస్తానండి, కానీ ఏ సమాధానము లేదండి. అవును, నీది ఎక్కడో నరనరాల్లో జీర్ణించుకున్న పాపము నేను ఏలుబడి చేస్తుంది. నేను అన్నాను ఒకసారి, ఏమన్నానంటే, నేను కాలేజీలో, ఇంటి దగ్గర, వీధిలో
ఎన్నెన్ని చిలిపి చేష్టలు చేసినప్పటికీ ఇవన్నీ పాపాలే కదా, అవన్నీ ఎలా పోతాయి అంటే అవతల వ్యక్తి అన్నాడు, పాస్టర్ గారు ఇప్పుడు కాదు సుమా, మార్పు చెందకపోయినాడు. పాస్టర్ గారు అవన్నీ కూడా ఒక్క మాటలోనే మాయమైపోతాయి అంటే ప్రభు యొక్క మాట తరపున నిజంగా నీవు ఉండగలిగితే, నిజంగా ఉండగలిగితే. నా జీవితంలో జరిగింది ఏంటంటే, నేను అనుకున్నాను ఇదంతా కూడా నాకు తెలిసి కదా, లోకమంతా నాకు తెలిసి కదా, లోకంలో ఉండేవాళ్ళు చాలామంది నాకు తెలుసు కదా, జిల్లా స్థాయిలో సినిమా పాటల పోటీకి వెళ్ళిన నాకు అనేక మంది దగ్గర పేరుంది కదా, ఇవన్నీ ఎలా నేను మర్చిపోగలను అనుకున్నాను. ఆ రాత్రి ప్రభువు నాకు ఎప్పుడు దర్శనం ఇచ్చాడో, ఆయన స్వరం విన్నానో, తెల్లవారేసరికి ఎంత గుర్తు లేదు. ఆమేన్, హల్లెలూయా. లోక సంబంధమైనది నా పట్ల చేసిన దేవాలయ దేవుడు నీకు చేయడా? సనుగులు మొదలెడితే దేవాలయ దేవుడు ఎలా నీకు దర్శనమిస్తాడు, ఎలా నీతో మాట్లాడతాడు? ఆయన ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే కదా ఎవరు చూడలేని ఆ యొక్క ముఖ దర్శనాన్ని ఎవరు చూశారు? ఈయనే చూశాడు. మానవుడి యొక్క జీవితంలో ఒకటే గ్రహించాలి. సరే, ఆయన మొర్రపెడుతున్నాడు, మొర్రపెడితే ప్రభు నుండి వచ్చే జవాబు ఏంటో చూద్దాం. ఇక్కడికి వద్దామండి, ఈ నిర్గమకాండంలో. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును గమనించండి. ఎప్పుడైతే మోషే దేవునికి మొర్రపెట్టాడో, ఎప్పుడైతే దేవునికి ప్రజల పక్షాన విలపించాడో, ఎప్పుడైతే వీళ్ళ యొక్క దాహం అనేటువంటి మాటను చెవిని పెట్టి దేవుని యొక్క సన్నిధిలో పెట్టాడో, ఈ మాట ఎవరు విన్నారు? ప్రభు విన్నాడు. ఇశ్రాయేలు పక్షాన ఎవరు మొరపెడుతున్నారు? మోషే. మొర్రపెట్టిన వెంటనే జవాబిస్తున్నాడు ఆయన. ఏంటో జవాబు? ఒక ఎంత విచిత్రమైనటువంటి ఒక సూచన. ఏంటా సూచన? ఒక చెట్టుని చూపించాడు. ఒక చెట్టుని చూపించాడు. వాక్యం సెలవిస్తుంది, ఆ ప్రభుని హింసించినప్పుడు, ప్రభుని కొరడాలతో కొట్టినప్పుడు, రక్తం కారుతూ ఉండేటప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏం మాట తెలిసిన? పచ్చి మ్రాను అయినటువంటి, చెప్తాలి, థ్యాంక్ యూ. పచ్చి మానుగా ఉండేటువంటి, అనగా జీవముతో ఉండేటువంటి నన్ను, ప్రాణముతో ఉండేటువంటి నన్ను ఇలాగ చేస్తున్నారు ప్రజలు కదా. మరి ఎండినటువంటి ఒక చెట్టు లేదా మ్రాను ఇంకెంతో ఏది నిర్బంధించునో చెట్టు ఈజిప్ట్. ఇక్కడ ఎవరు? ప్రభు. ఈ చెట్టును సైన్యములకు అధిపతి యెహోవా ఒక చిహ్నముగా మోషేకి చూపించాడు. పచ్చి మ్రాను అంటే జీవముతో ఉండినటువంటి. మీరు ఈ లోకంలో ఒక సామెత వాడతారేమో, చింత చెట్టు చచ్చిపోయినా, వెరీ గుడ్, చింత చెట్టుకు ఉన్న పులుపు, ప్రభు యొక్క జీవము ఆయనలో ఉంది. ఆయన చనిపోయినా సరే ఆయన బ్రతికి ఉన్నాడు. కారణం ఏంటంటే పశ్చిమాలుగా ఉండేటువంటి ఆయనకి ఇలా హింసలో, బాధలో కష్టపడుతూ ఉండగా ఎండినటువంటి మ్రానికి ఇంకెంత బాధలో హింసలు పడతారో అంటూ ప్రభు స్పష్టంగా మాట్లాడాడండి. మరి ఈ రోజున ఒక చెట్టుని చూపించాడు ప్రభు. ఎవరికి? మోషేకి. చెట్టు ఇచ్చిపోండి ఎవరు చెప్పారు ఇప్పుడు? ప్రభువు. ప్రభు ఆ యొక్క సైన్యములకు అధిపతి దేవుడు ఈ చెట్టుని చూపించి ఏమన్నాడు చూద్దాం. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు, అబ్బా, ఇది ఎవరికి సాక్ష్యం అంటారు? ఒక్క దేవునికి. ఆమేన్, హల్లెలూయా. చెట్టుగా ఉండేటువంటి ప్రభు ఆ చెట్టు యొక్క కొమ్మను తీసుకుని వచ్చి చేతుగా ఉండేటువంటి నీళ్ళలో ఆ కొమ్మ వేసిన తరువాతే దాంట్లో ఏమొచ్చిందంటారు? అందుకే నీ వాక్యము చుంటే తేనె తారల కంటే, ఈ మధురమైన వాక్యం దగ్గర నీవు వచ్చావు. ఏదో వినేసి వెళ్ళిపోతానంటే కుదరదు కాదు. ఏదో 40 రోజులు ఒక ఆనవాయితీగా వారు వెళ్తాను,
ఆయన ఏదో చెబుతారు వింటాను వదిలేస్తానంటే కాదు. వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకో. నేర్చుకుంటేనే వేసే ఆశీర్వాదాలు నీకు వస్తాయి. లేదా ఈ రోజున ఆలోచించవలసిన విషయం, యేసు ప్రభు గారు చెట్టుగా ఉండేటప్పుడు ఆ చెట్టును మోసేకి చూపించినప్పుడు ఆ కొమ్మ, ఆయనకుండేట కొమ్మ గమనించండి. ఈ కొమ్మ ఎవరు? యేసేపు అనగా ఈయన ఎవరు నట్టి పెట్టున్నాడు? ప్రభు నట్టి పెట్టున్నాడు కనుక, ప్రభు మాట వింటున్నాడు కనుక, దూచే తప్పకుండా నడుస్తూ ఉన్నాడు కనుక, నీతిమంతుడు కనుక చెట్టును అంటి వెంబడించిన కొమ్మ ఫలించింది. ఆమేన్. ఈ రోజున యేసయ్యను వెంబడించిన నీవు అంటి ఉండేటువంటిదేమో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించి. ఏమండి ఇప్పుడు కూడా నా బ్రతికి ఇంతేనండి అంటావా? ఇదేనా నీ వ్యక్తి? సొనుగుడేనా నీ జీవితం అంతా? సొనుగుడేనా? ఇశ్రాయేలులో సొనుగుతూ ఉన్న, అందుకే వాళ్ళ భక్తి క్షీణించిపోతుందండి. వాళ్ళ భక్తి పోతుందండి వారిలో నుంచి. యేసయ్యను నమ్మిన వారిలో సొనుగుడనేది నీవు రక్షించబడిన తర్వాత వెంటనే తీసి పారేయాలి. ఒకవేళ ఉందంటే నీవు ఆశీర్వాదాలకు కారకుడు కాదు. రక్షించబడిన జీవితంలో శిలువ శక్తిని ఎప్పుడు గ్రహించగలవు? అందుకంటాడు కదా, నశించుచున్న వారికి పడిన మనకి దేవుని శక్తి. వాక్యము రుచి ఎవరికి తెలిసినో, వాక్యం యొక్క శక్తి ఏమిటో, వాక్యం యొక్క ప్రభావం ఏమిటో, వాక్యం యొక్క విలువ ఏమిటో గ్రహించగలిగిన వాడే విశ్వాసి. అలాగ నువ్వు గ్రహించావో ఓకే, మంచిది, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మాట. అక్కడ ఆయన వారికి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు ఎప్పుడు రానివ్వడు? అక్కడ ఉంది. నేను ఇప్పుడు చదివాను కదా, ఆయన ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు, నిబంధనలు, విధులు ఎవరైతే అనుసరిస్తారు, వీళ్ళు అనుసరిస్తే కొనుగోళ్ళు చదువులు రావు. ఎవరికి? ఈ ప్రజకి. మరి ఈ రోజున మనము కూడా దేవుణ్ణి అంగీకరించాం కదా, మనలో కొనుగోళ్ళు ఎందుకు వస్తున్నాయో? వాక్యం ఉంటే రాదు కదా. వాక్యము దేవుడు కదా. వాక్యం ఎవరిలో ఉంటున్నాడో వారిలో సనుగులు రావండి. నేను ఒకనొకప్పుడు అనుకునేవాడిని, తెలియక నమ్మకపోయినప్పుడు, ఈ పాస్టర్ ఎప్పుడు కూడా ఇలానే మా చెప్తుంటాడని మా మీదే చెప్తుంటాడు ఈయన. ఈయన ఎవరికి దొరకగల నేనే చెప్తుంటాను అనుకున్నాను. అప్పుడు నాకు తెలియక వాక్యం చదివినప్పుడు వాక్యం బోధిస్తుంది కదా, జాగ్రత్త సుమా, వాక్యం వినడానికి వచ్చిన నీ జీవితం ధన్యమైపోవాలి, మామూలుగా ఉండకూడదు. జీవితం అంతా కూడా ధన్యమైపోవాలి. నిన్ను చూసి మరొక కుటుంబం ధన్యమైపోవాలి. అదేం చేయాలి? విధులు, శాసనములు, కట్టడలు, నిబంధనలు, ఆజ్ఞలు అన్ని అనుసరిస్తే ఏ రోగము కూడా నీ దగ్గరికి. ఈరోజు రోగాలు వచ్చేస్తాను దేనికంటారు? డబ్బు మనిషికి భలే జబ్బు. మనిషికి జబ్బులు తెచ్చింది డబ్బేనండి. డబ్బు ఉంటే కూర్చొని తింటాడండి. కూర్చొని తినే రోగాలు రాకపోతే ఇంకేమవుతాయి? దేవుని పని చేయాలి. దేవుని యొక్క నామములో జీవించగలిగితే దేవుడు తన మహిమ కొలితే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు. అట్లా అంటున్నాడు, రోగములలో ఏది మీకు రానివ్వడు. అబ్బా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు మీ దేహమునకు ఎముకలకు సత్తువ, ఆరోగ్యము, బలము. అంతేనా? ఎప్పుడు చెడుతనము విడిచిపెడితే, చెడుతనము నెట్టివేస్తే, చెడుతనము జోలికి వెళ్ళకపోతే. చెడుతనం అంటే ఏంటి? చెడుగుడు చెడుతనం కాదా? అత్యంత భయంకరమైనటువంటిది ఏదంటే సొనుగుడే, గొనుగుడు.
ఇలాంటి వారి ఉన్నారు కనుక నా ప్రజలైన వారి దేవుడు అంటున్నాడు. ఇవన్నీ మీరు చేస్తున్నారు, చేయకపోతే ఏ రోగము కూడా మీ మీదకి నేను రానేయను. కారణం ఏంటి తెలిసిన? స్వస్థపరచు యెహోవాను. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, స్వస్థపరచు యెహోవాను కలిగి ఉన్న మనందరూ కూడా గొనుగులు చేస్తూ ఉంటే మనకి దేవుడు ఆరోగ్యం ఏమని ఇస్తాడా? 2 చెవులు దేవుడు దేనికి ఇచ్చాడు అంటే, ఒక చెవిని పొరపాటున వినకపోతే రెండో చెవిని విని నీవు సరి చేసుకోవాలని. మూర్ఖుడు అంటాడు 2 చెవులు, ఒక చెవిని విని రెండో చెవిని విడిచిపెట్టమన్నారండి అంటాడు వాడు. ప్రభు అలాగనలే. ఒక చెవిని పొరపాటున వినకపోతే రెండో చెవిలో జాగ్రత్తగా విని దాన్ని అనుసరించాలి. మానవుడి యొక్క జీవితంలో నీవు అలాగ చేయగలిగితే ప్రభు అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేను అనలేదు, నేనే. అంటే ఒక మాట చూద్దాం, రెఫరెన్స్ చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 32-39. ద్వితీయోపదేశకాండం 32-39. ఇదిగో నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నందించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను. ఆమేన్, హల్లెలూయా. కదండి, మరణం రావటానికి కారకుడు ఆయనే, కీడు చేయడానికి కారకుడు ఆయనే, మేలు చేయడానికి కారకుడు ఆయనే, జన్మం ఇవ్వడానికి కారకుడు ఆయనే, స్వస్థపరచడానికి కారకుడు ఆయనే, విడుదల పొందడానికి కారకుడు ఆయనే. సమస్తము కూడా అక్కడ చెబుతూ ఉంది. మృతిని అందించేవాడు, మృతి నుండి తప్పించేవాడు కూడా ఆయనే కదా. ఆయన అంటున్నాడు. అందుకే ఒక్క మాటలో స్వస్థపరచు యెహోవాను, గాయమును మార్పువాడు, గాయమును రేపువాడు, గాయముని ఎవరో కదండి. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన బిడ్డ, నీ బ్రతుకు, నీ జీవితము, నీ భక్తి ఎలాంటిదో ఒక్కసారి వాక్యము ద్వారా సరి చేసుకోగలిగితే, యెహోవా రఫా అనేటువంటి ఆయన నీవు కలిగి ఉన్నావు కనుక ఆయన అంటున్నాడు ఈ రోజున, నా విధులు, న్యాయ విధులు, శాసనములు, కట్టడలు, నిబంధనలు, ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఐగుప్తులలో ఉండేటువంటి ఏ తెగులు, ఏ రోగము కూడా నీకు రాదవను అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆజ్ఞిస్తున్నాడు ఆయన. ఒకవేళ ఎంత ధైర్యపరిచి మాట ఇచ్చిన దేవాది దేవుని దగ్గర నీవెందుకు శిలువలు మొదలెడుతున్నావు? నీవెందుకు గొరుగులు మొదలెడుతున్నావు? ఇవి ఆకాశంలో ఉన్న దేవుడు ఆలకించినంటారా? వాక్యం సెలవిస్తుంది కదా, ఆకాశం నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు. నీ మాటల్లో లేదే. నోరు నీ ఇష్టం అనుకుంటూ పారేసుకుంటావు, నోరు నీదనుకుంటూ మాట్లాడుతూ ఉంటావు. అంటే దేవుడు ఆలకించదా? ఈసారి ఆలోచించేద్దాం. స్వస్థపరచు యెహోవాను దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున ప్రియమైన బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ స్థితిగతులు ఉన్నా సరే, చేదైన జీవితం కలిగి ఉన్నా సరే, ఆయన నీతి కలిగినటువంటి నీతి ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు, నిబంధనలు అనుసరించగలిగితే నీ మీదకి ఏ రోగము కూడా ఆయన రానివ్వడు. నేనుగా ప్రభు రానివ్వడు అంటూ మాట్లాడుతున్నాడు. కనుక ఇది వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు ఏదో రకంగా అనుకుంటున్నామేమో, ఇప్పుడైతే ఆయన అంటున్నాడు, సమస్తము చేయవాడును నేను, నా దగ్గర నుండే మొదలవుతుంది ఏదైనా సరే అంటే సెలవిస్తున్నాడు. ఈ మాటలు వింటూ నీవు నేను కూడా నిజమే ప్రభు, ఇక్కడి నుంచి స్వస్థపరచు యెహోవావు నీవే గనుక నిన్ను కలిగి నేను జీవిస్తాను. నీ ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు, నిబంధనలు అనుసరించి నేను ఇక్కడి నుంచి ఏ రోగానికి గురి కాకుండా స్వస్థపరచు ఉండేటువంటి నీ వైపే నేను చూస్తానంటూ జీవించడానికి ఇష్టపడతాం. ప్రభు కొద్ది మాటలో మనందరం వినికల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థించేద్దాం. ప్రతి బిడ్డలో మీరున్నారు, ప్రతి కుటుంబంలో మీరున్నారు. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నా. మీ ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు, నిబంధనలు అనుసరించి ఎవరైతే నడుస్తారో ఐగుప్తులో ఉండే రోగాలు కానీ, బలహీనతలు కానీ, వ్యాధులు కానీ ఏదైనా రానివ్వను అంటూ మాట్లాడుతున్నారు. నిజమే ప్రభు, మిమ్మల్ని కలిగి ఉన్నాం మేము. మీ మాట వింటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమపరుస్తూ
భూమి మీద మా జీవితాలను వాక్యం ద్వారా సరిచేసుకొని నడుచుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. మీ మాటలు విన్న ప్రతి బిడ్డలో మీ గొప్ప కార్యాలు జరిగించి మీ మేలులతో నింపుదల చేసి ఆరోగ్యము, శక్తి, బలము, ఆశకాలను ప్రసాదించి మహిమ పొందండి. లక్ష్మీ రాము వారి యొక్క కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతూ ఉంది. ఆ బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి గాక. యేసు నామములో విడుదల దయచేయండి గాక. యేసు నామములో విడుదల దయచేయండి గాక. చీకటి శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాను. దెయ్యపు శక్తులన్నింటినీ యేసు నామములో కాల్చివేస్తున్నాను. ప్రభువా, మీరు విడుదల ఇచ్చారు, మీ స్తోత్ర. అలాగే నాయన, మీ దాసురాలు సుమతి బాయిని జ్ఞాపకం చేసుకుని ఆ తల్లికి కూడా చేయండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, మీ సేవ నడిపించండి. అలాగే నాకు తెలియకుండా ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే పుష్పమ్మను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. చాలా కాలం నుండి మనుషుల మీద ఉంటున్నారు ప్రభావ, బిడ్డను మీరు దర్శించండి, ఆరోగ్యం ఇచ్చి మహిమ పొందండి. ఇంకా ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ ఆరోగ్యం ఇచ్చి అందరి ద్వారా మహిమ పొందమని కూడా వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేక మీ చేతులకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.